హైదరాబాద్ సిటీలోని పెట్రోల్ బంకుల్లో రద్దీ కొనసాగుతోంది. ఎర్రగడ్డలో పెట్రోల్ కోసం బారులు తీరారు వాహనదారులు. మెయిన్ రోడ్డు మీద వరకు కార్లు, బైకులు క్యూ కట్టాయి. తెల్లవారుజాము నుంచే పెట్రోల్ బంకుల్లో రద్దీ ఉందని అంటున్నారు నిర్వాహకులు. 2 వీలర్స్, 4 వీలర్స్, ఆటోలతో పెట్రోల్ బంకుల ముందు ట్రాఫిక్ జామ్ అవుతోంది. హైదరాబాద్ సిటీలోని పెట్రోల్ బంకుల్లో రద్దీ కొనసాగుతోంది. ఎర్రగడ్డలో పెట్రోల్ కోసం బారులు తీరారు వాహనదారులు. మెయిన్ రోడ్డు మీద వరకు కార్లు, బైకులు క్యూ కట్టాయి. తెల్లవారుజాము నుంచే పెట్రోల్ బంకుల్లో రద్దీ ఉందని అంటున్నారు నిర్వాహకులు. 2 వీలర్స్, 4 వీలర్స్, ఆటోలతో పెట్రోల్ బంకుల ముందు ట్రాఫిక్ జామ్ అవుతోంది. హైదరాబాద్ సిటీలోని పెట్రోల్ బంకుల్లో రద్దీ కొనసాగుతోంది. ఎర్రగడ్డలో పెట్రోల్ కోసం బారులు తీరారు వాహనదారులు. మెయిన్ రోడ్డు మీద వరకు కార్లు, బైకులు క్యూ కట్టాయి. తెల్లవారుజాము నుంచే పెట్రోల్ బంకుల్లో రద్దీ ఉందని అంటున్నారు నిర్వాహకులు. 2 వీలర్స్, 4 వీలర్స్, ఆటోలతో పెట్రోల్ బంకుల ముందు ట్రాఫిక్ జామ్ అవుతోంది. ఎర్రగడ్డలో పెట్రోల్ బంకుల దగ్గర పరిస్థితిపై మరిన్ని డీటెయిల్స్ నరేష్ లైవ్ లో అందిస్తారు. నరేష్, బంకుల దగ్గర ప్రెజెంట్ సిచ్యువేషన్ ఏంటి? ఎర్రగడ్డలో అయితే ఉదయం నుంచి కూడా పెట్రోల్ బంకుల దగ్గర అయితే రద్దీగా ఉన్నటువంటి వాతావరణం కొనసాగుతుంది. వినియోగదారులు, పబ్లిక్ అందరూ కూడా పెట్రోల్ కోసం ఉదయం దాదాపు తెల్లవారుజామున నుంచే కూడా పెట్రోల్ బంకులకు రావడంతో అయితే ఇక్కడ రద్దీ ఉన్న పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా ఎర్రగడ్డ బస్టాప్కు సమీపంలోనే 2 పెట్రోల్ బంకులు ఉన్నాయి. ఒకటి ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ ఉంటే ఇంకోటి భారత్ పెట్రోల్ బంకులు. 2 బంకుల్లో కూడా దాదాపు ఉదయం నుంచే అంటే మెయిన్ రోడ్ మీద వరకు కూడా వాహనదారులందరూ కూడా క్యూలలో ఉన్నటువంటి సిచ్యువేషన్ను మనం చూడొచ్చు. ముఖ్యంగా 2 వీలర్స్, 4 వీలర్స్, ఆటోలు, మిగతా వాహనాలు అన్నీ కూడా పెట్రోల్ కోసం ఉదయం నుంచి కూడా ఇక్కడ క్యూలలో వెయిట్ చేస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే మనం చూస్తూ ఉన్నాం. ముఖ్యంగా అంటే ఈ పెట్రోల్కు సంబంధించినటువంటి నిల్వలు ఈ మధ్యకాలంలో అంటే ఈ పశ్చిమాసియా దేశాలలో కొనసాగుతున్న యుద్ధం కారణంగా అయితే ఇక్కడ కేవలం చుట్టుపక్కల రాష్ట్రాల్లో అంటే ఇక్కడ పరుగున ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా పెట్రోల్ లేదంటూ నో స్టాక్ బోర్డులు పెట్టడంతో అయితే ఇక్కడ ఆ పక్కనే ఉన్నటువంటి మన దగ్గర కూడా చాలామంది పబ్లిక్ ప్యానిక్ అవుతూ ఒకేసారి రోడ్ల మీదకి రావడంతో పెట్రోల్ దొరకదేమో అనేటటువంటి ఆలోచనతో ఒకేసారి రోడ్ల మీదకి రావడంతో రెగ్యులర్గా 100 రూపీస్ 200 కొట్టించుకునే వాళ్ళు సైతం ఒకేసారి ట్యాంక్ ఫుల్ చేసుకోవడంతో కూడా ఈ విధమైనటువంటి ప్యానిక్ సిచ్యువేషన్ ఏర్పడినట్లుగా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు చాలామంది కూడా చెప్తా ఉన్నారు. ఇక్కడ ఉన్నటువంటి కొంతమందితో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న, చెప్పండి, ఎట్లా ఉంది సిచ్యువేషన్ ఇక్కడంతా? చాలా ఇబ్బందిగా ఉంది సార్. పొద్దున పూట డ్యూటీకి వెళ్ళే టైంలో చాలా ఇబ్బందిగా ఉంది. ఇప్పుడు వచ్చి 1/2 an hour అయింది ఇక్కడికి. చాలా ఇబ్బందిగా ఉంది ఇది. ఇక్కడ మీరు ఇంకా వేరే పెట్రోల్ బంక్స్ ఎక్కడన్నా ట్రై చేశారా? డైరెక్ట్ ఇక్కడికే వచ్చారా? ఎట్లుంది సిటీలో పెట్రోల్ బంక్ల సిచ్యువేషన్? వేరే అయితే బంద్ ఉన్నాయి సార్. ఇంకా వేరే పెట్రోల్ బంకులు బంద్ ఉన్నాయి. ఇక్కడన్నా పోస్తారు. ఇంకా వేరే దగ్గర అయితే బంద్ ఉంది. హైటెక్ సిటీలో అయితే అన్ని క్లోజ్ ఉన్నాయి పంప్స్. ఎక్కడికి వెళ్తా ఉన్నారు మీరు? హైటెక్ సిటీ వెళ్ళాలి. హైటెక్ సిటీ చూసినాం కదా, ఇక్కడ చాలా మంది పబ్లిక్ ఇక్కడ మనం చూడొచ్చు. చాలా రద్దీగా ఉంది, రష్గా ఉంది. హైటెక్ సిటీ అంటే ఉదయం పూట ఎక్కువగా ఆఫీసులకు వెళ్ళేటటువంటి పబ్లిక్ ఉంటారు. వాళ్ళందరూ కూడా ప్యానిక్ అవుతా ఉన్నారు. అంటే పెట్రోల్ దొరకదేమో అనేటటువంటి ఒక ఆలోచనతోటి ఒకేసారి పెట్రోల్ బంకులకు వస్తుండడంతో ఈ సిచ్యువేషన్ ఏర్పడిందని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి నిర్వాహకులు కూడా చెప్తా ఉన్నారు. అదేవిధంగా రెగ్యులర్గా గతంలో ఇంతకుముందు పెట్రోల్ ఆయిల్ కంపెనీలు సప్లై చేసేటటువంటి పెట్రోల్ని లిమిటెడ్గా సప్లై చేయడంతో కూడా కొంత ఈ విధమైనటువంటి ఇబ్బందులు తలెత్తుతున్నాయని చెప్తా ఉన్నారు. గతంలో క్రెడిట్ లేకుండా నేరుగా కావాల్సినంత ట్యాంకర్స్ని సప్లై చేసేవాళ్ళు. కానీ ప్రస్తుతం ఆ సిచ్యువేషన్ లేదు. క్రెడిట్ తోటి పూర్తి స్థాయిలో పేమెంట్ చేసిన తర్వాత కూడా ఆయిల్ సప్లై చేసేటటువంటి స్థితిలో లేరు. కాబట్టి ఈ విధమైన సమస్య వచ్చిందని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి చాలామంది కూడా చెప్తా ఉన్నారు. అయితే ఒకసారి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న, రద్దీ ఎట్లా ఉంది ఇక్కడ? చెప్పండి, రద్దీ ఎట్లా ఉంది? చూసినాం కదా, ఇక్కడైతే చాలా మంది పబ్లిక్ కూడా అంటే ఒకేసారి రావడంతో ఇక్కడ వాహనదారులు కూడా చాలా ఇబ్బందులు పడుతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. అన్న, చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు? ఎట్లా ఉంది అన్న సిచ్యువేషన్? నిజాంపేట నుంచి వచ్చాను. ఎట్లా ఉంది ఇక్కడ పెట్రోల్ బంకుల దగ్గర? చాలా రద్దీగా. మీరు ఎంతసేపటి నుంచి వెయిట్ చేస్తా ఉన్నారు? 1/2 an hour నుంచి వెయిట్ చేస్తా ఉన్నారు. చూడొచ్చు, ఇక్కడ చాలా మంది పబ్లిక్ కూడా అంటే గంటల సేపటి నుంచి వెయిట్ చేస్తూ ఉన్నారు. కొందరు 1/2 an hour, కొందరు 2 గంటల సంది వెయిట్ చేస్తున్నటువంటి పబ్లిక్ కూడా ఇక్కడ పెట్రోల్ బంకుల దగ్గర అయితే బారులు తీరినటువంటి సిచ్యువేషన్ ఉంది. ముఖ్యంగా ఇక్కడ 2 వీలర్స్ మీద అంటే ఉద్యోగాలకు వెళ్ళేటటువంటి పబ్లిక్ ఉంటారు కాబట్టి వాళ్ళంతా ఇంతకుముందు అయితే గతంలో తక్కువగా పెట్రోల్ ఫిల్ చేసుకునే వాళ్ళు. ఇప్పుడు ఈ భయాందోళనకు గురై ఒకేసారి ఎక్కువగా పెట్రోల్ ఫిల్ చేసుకోవడంతో అయితే ఒకేసారి పెద్ద ఎత్తున అయితే రావడంతో ఈ సిచ్యువేషన్ ఎదురైంది. అన్న, చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఎంతసేపటి నుంచి వెయిట్ చేస్తాను? ఎట్లా ఉంది సిటీలో సిచ్యువేషన్? నేను 1 hour అవుతుంది రావడము. కానీ ఈ పరిస్థితి రావడానికి కారణం ఏందో ఎవరు చెప్పలేకపోతున్నారు.
కానీ దీనివల్ల ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. దీన్ని ఉన్నంత తొందరగా షార్ట్అవుట్ చేయటే చాలా బాగుంటుంది. దీనివల్ల ఏమవుతుందంటే ప్రజలు ఆందోళనకు చెందుతున్నారు, అనవసరంగా కంగారు పడుతున్నారు. ఆ కంగారు పడటంలో కూడా ప్రజలకి ఇబ్బందే కదా. అది ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు ఉంటారు, వ్యాపారం చేసే వాళ్ళు ఉంటారు. ఇప్పుడు నేను 1 అవర్ 1 లీటర్ పెట్రోల్ కోసం నేను ఇప్పుడు క్యూలో నిలబడ్డా. 2 డేస్కి ఒకసారి కొట్టించుకునే డబ్బులకు ఇంకా నాకు శాలరీ కూడా రాలేదు. మంత్ ఎండింగ్లో ఈ టైంలో నేను ట్యాంక్ ఫుల్ చేసుకోవాలన్నా కూడా చాలా ఇబ్బంది కదా. దీని గురించి తొందరగా షార్ట్అవుట్ చేస్తారని కోరుకుంటున్నాను. చూడొచ్చు చాలా మంది పబ్లిక్ కూడా చాలా ఇబ్బందులు ఫేస్ చేస్తూ ఉన్నారు. గంట సేపటి నుంచి వెయిట్ చేస్తూ ఉన్నాం, అయినా సరే ఇక్కడ ఇబ్బంది అవుతుందని చెప్తా ఉన్నారు. అన్న చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఎంతసేపటి నుంచి వెయిట్ చేస్తూ ఉన్నారు పెట్రోల్ కోసం? ఇక్కడ ఎస్ఆర్ నగర్ నుంచి వచ్చేదండి. ఎట్లా ఉంది సిచ్యువేషన్? చాలా టైట్ ఉంది ఇప్పుడైతే. ఫ్రీ అయితే కొద్దిగా బాగుంటుంది. ఎట్లా రోజు ఎంత కొట్టించుకునే వాళ్ళు, ఇప్పుడు ఎట్లా కొట్టించుకుంటా ఉన్నారు పెట్రోల్? రోజు ఒక 200 దాకా రొట్టిపించుకుంటాము. ఇప్పుడైతే ఒక 350 దాకా వేసుకుంటాం. 350 అంటే రెగ్యులర్ కంటే ఎక్కువ. ఎందుకు అట్లా మరి? షార్టేజ్ లైన్లో నిల్చోవాలి కదా, డ్యూటీకి వెళ్ళేటప్పుడు. డ్యూటీకి వెళ్తాము కదా. ఇక్కడ వచ్చేటటువంటి వినియోగదారులు కూడా గతంలో అయితే ఈజీగా దొరికేది, ఇప్పుడు ఇబ్బంది అవుతుంది. లైన్లలో చాలాసేపు వెయిట్ చేయాల్సి వస్తుంది. ఆఫీసులకు వెళ్ళడానికి కూడా చాలా ఇబ్బంది అవుతుందని చెప్తా ఉన్నారు. అందుకోసమే ఈ విధమైనటువంటి సిచ్యువేషన్ ఎక్కువగా పోయించుకుంటున్నాం పెట్రోల్ బంకుల్లో అని చెప్తా ఉన్నారు. అన్న చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఎట్లా ఉంది సిచ్యువేషన్ అంతా? ఇక్కడ నుంచి వచ్చానన్న, ఇప్పుడే వచ్చాను. పర్వాలేదు, సిచ్యువేషన్ అయితే ఇప్పుడు కొంచెం బాగానే ఉంది. మార్నింగ్ 6:30కి వచ్చా, అప్పుడు ఫుల్ ఉండే, ఇప్పుడు పర్వాలేదు, ఇప్పుడు నార్మల్ ఉంది. ఎంత పెట్రోల్ కొట్టించుకుంటారు? మీది బండి పెద్ద బండి ఉంది, రాయల్ ఎన్ఫీల్డ్. నార్మల్గా అయితే ఫుల్ ట్యాంక్ చేసుకుని వెళ్ళిపోతామన్నా, బట్ నాకు తెలియదు ఎట్లా ఉంది సిచ్యువేషన్ అని చెప్పేసి. ఇప్పుడైతే పెట్రోల్ లేదు ఇందులో, కంపల్సరీ ఎంతో కొంత పోయించుకోవాలి ఇప్పుడు ప్రజెంట్ అయితే. ఎంత దూరం నుంచి వచ్చారు మీరు? ఇక్కడే అన్న, జెడ్ కాలనీ పక్కనే. థ్యాంక్ యూ भैया। किधर से आए आप? एरागढ़ा। एरागढ़ से। क्या कैसा है पेट्रोल? पूरा डिस्टर्बेंस हो रहा है पूरा। डिस्टर्बेंस हो गया? या कितना डाले थे इसमें? अभी 5 लीटर्स डाल लेना है अभी मुझे। रेगुलर कितना डाले था? रेगुलर में 1 लीटर 2 लीटर्स लगाता हूँ, 5 लीटर्स डालाना है। 5 లీటర్ చూసినాం కదా. మొత్తానికైతే పెట్రోల్ బంకుల దగ్గర అయితే పూర్తిగా రద్దీ ఉంది. తక్కువ పోయించుకునే వాళ్ళు కూడా ఈ ప్యానిక్ సిచ్యువేషన్ తోటి అయితే ఎక్కువ పెట్రోల్ పోసుకుంటున్నామని చెప్తున్నారు అపర్ణ.